హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెట్ సూర్య పార్ట్ 13. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతుంది. సంధ్య మౌనంగా భోజనం చేస్తుంది. సూర్య పిల్లలతో ఎంతో సరదాగా మాట్లాడుతూ అక్కడ విషయాలు తెలుసుకుంటున్నాడు. మధ్య మధ్యలో రోనా ఇన్వాల్వ్ అయ్యి తనని కూడా ఏదో చదువుకు సంబంధించి మాట్లాడుతుంది. వంశీ, దీపు, సూర్య, రోనాలు పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వెంకటేష్, శశికళలు వెళ్ళిపోయారు. మీనాక్షి అమ్మ నవ్వుకుంటూ ఆవిడ గదికి వెళ్ళిపోయింది. రవి ఒక కంట సంధ్యని అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ సంధ్య చాలా సింపుల్గా అక్కడ ఎవరిని పట్టించుకోకుండా భోజనం ముగించుకొని కిచెన్లో అన్నీ సర్దుకోవడం కోసం అన్నట్టు మామూలుగా వెళ్ళిపోయింది. రవి రోనా వైపు చూశాడు. ఆమె నో రిజల్ట్ అన్నట్టు పెదవి విరిచింది. సూర్య భోజనం ముగించుకొని పిల్లని పడుకోమని చెప్పాడు. వాళ్ళప్పుడే మాకు నిద్ర రాదు, మీరు రెడీగా ఉండండి, 3D ఎఫెక్ట్ ఉండే మంచి హారర్ మూవీ వేసుకుందాం. మేము ఇంగ్లాండ్ నుండి తెచ్చిన ప్రొజెక్టర్లో సూపర్గా ఉంటుంది. సరే అన్నట్టు మీరు రెడీ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అని సూర్య కిచెన్లోకి వెళ్ళాడు. సంధ్య అక్కడంతా శుభ్రం చేస్తుంది. సూర్య రావడం ఆమె గమనించింది. అయినా కావాలనే చూడనట్టు వెళ్ళిపోబోయింది. సూర్య చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు. సంధ్య ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ఏమైంది సంధ్య? ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నేనేమైనా తప్పు చేశానా? సంధ్య కొంచెం కంగారు పడి, అబ్బే అలాంటిదేం లేదే అని మొహంలో నవ్వు తెచ్చుకొని ఆమె చేయి విడిపించుకుంది. మరేమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? వచ్చిన దగ్గర నుండి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోనా ఇక్కడికి వచ్చింది కదా, నీకేమైనా ఇబ్బంది కలిగిందా? చాచా, అలా అంటావేంటి సూర్య? తను రావడం వల్ల నాకేం ఇబ్బంది ఉంటుంది చెప్పు? పైగా తను నీకు దగ్గరగా వచ్చినందుకు నీతో పాటు నాకు సంతోషమే. సూర్య మనసులో అనుకుంటున్నాడు, తను రావడం వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావేమో, నేను లేను. ఆమె ఇక్కడికి ఇటువంటి పరిస్థితుల్లో రావడం నాకు ఇష్టం లేదు. సూర్య మౌనాన్ని సంధ్య వేరేగా అనుకుంది. అంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావన్నమాట. ఆమె డల్గా ఉంటే సూర్య అపార్థం చేసుకుంటాడని అనుకొని మనసులో తెలియని బాధ ఉన్న పైకి తెచ్చి పెట్టుకున్న నవ్వుతూ, ఇంకేంటి సార్, మీ కళ్ళలో రాని ఇవాళ మీ ఇంటికే వచ్చేసింది అనే కొంటెగా నవ్వింది. సూర్య ఆమె మాటలకు ఇబ్బంది పడుతున్నా ఓపిగ్గా ఉన్నాడు. ఆమె ఎప్పటిలా నవ్వుతూ కనపడేసరికి సూర్యకి కాస్త రిలీఫ్ అనిపించింది. సరే కానీ వంశీ వాళ్ళు ఏదో సినిమా వేస్తారట, చూద్దామా? చూద్దాం పదా అని అతనితో పాటు కదిలింది. ఇద్దరు హాల్లోకి వెళ్ళేసరికి వంశీ, దీపు అక్కడంతా రెడీ చేస్తున్నారు. సోఫాలో రవి పక్కనే రోనా కూర్చొని ఉన్నారు. రవికి ఇటువైపు సూర్య కూర్చున్నాడు. అతని పక్కన సంధ్య కూర్చుంది. వంశీ, దీపులు కిందన బెడ్ సెట్ చేసి వేసుకొని చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరైనా పిరికి వాళ్ళు ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఈ మూవీ చాలా భయంకరంగా ఉంటుంది. ఈవిల్ డెడ్ పార్ట్ 2 3D ఎఫెక్ట్స్తో ఉంటుంది. వాళ్ళ మాటలకి సంధ్య భయపడింది. ఆమె ఏదో చెప్పే లోపలే రోనా కలగ చేసుకొని, చిన్నపిల్లలు మీరే భయపడకపోతే మేమెందుకు భయపడతాం? కాకపోతే ఒక కండిషన్, మూవీ చూశాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళాక ఒక్కసారి లైట్ ఆఫ్ చేశాక మళ్ళీ వేయకూడదు. అలా వేశారంటే వాళ్ళు భయపడ్డట్టు లెక్క. వాళ్ళకి పిరిగి వాళ్ళకు ఒప్పుకోవాలి, సరేనా? సంధ్య మనసులోనే తిట్టుకుంది. ఎందుకు తల్లి నా ప్రాణాలు తీస్తావు? నాకు ఇలాంటి సినిమాలంటే చచ్చేంత భయం అని లోపలే భయపడుతున్నా పైకి నవ్వుతూ, ఇలాంటి సినిమాలకు ఎవరు భయపడతారు అనేసింది. సూరి చిన్నగా నవ్వి, సంధ్య, ఈ మూవీ చాలా భయంగా ఉంటుంది. నీకు భయంగా ఉంటే చెప్పు, వేరే ఏదైనా ఫ్యామిలీ మూవీ వేస్తాను. సంధ్య ప్రెస్టేజ్ ఫీల్ అయింది. అవసరం లేదు, నేను చూస్తాను. అలాగే నేను నా బెడ్రూమ్లోకి వెళ్ళాక నైట్ అంతా లైట్స్ వేసుకొని కూర్చోను అని గట్టిగా చెప్పింది. రవి రోనాకి మాత్రమే వినిపించేలా మాట్లాడుతున్నాడు. బంగారం, నువ్వు చాలా గ్రేట్. నీకు ఇంత ధైర్యం ఉందా? అంత లేదు. నాకు దెయ్యాల మూవీస్ అంటే చచ్చేంత భయం. సంధ్య సూర్యని కలిపేందుకు ఏదో ప్లాన్ చేస్తున్నా. నువ్వు నాతోనే నా పక్కనే ఉంటావుగా? రవి నవ్వుకుంటూ ఓకే అని సైగ చేశాడు.
అందరూ మూవీ చూస్తున్నారు. సంధ్య చాలా భయపడిపోతుంది. కానీ పరువు పోతుందని ఓపెన్ కావడం లేదు. అప్పటికి 2 సార్లు సూర్య చెయ్యి గట్టిగా పట్టేసుకుంది. మళ్ళీ అంతలోనే తనని తాను కంట్రోల్ చేసుకుంది. సూర్య ఆమెను గమనిస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. మూవీ అయిపోయాక వంశీ, దీపులు వావ్ సూపర్, అందరూ గ్రేట్, ఎవరూ భయపడకుండా చూశారు అని గొప్పగా ఫీల్ అయ్యారు. రోనా మళ్ళీ గుర్తు చేసింది సంధ్యకి. అప్పటికే లోపల వణుకు పుడుతుంది. అతి కష్టం మీద బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. సంధ్య తానేమీ భయపడినట్టు నవ్వేసి ఓకే గుడ్ నైట్ అందరికీ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. సూర్య రవిని గెస్ట్ రూమ్లో ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. రోనా వెనక ఎవరూ చూడకుండా రవి కూడా ఆమె రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆమెను దగ్గరికి తీసుకుని నేను ఇక్కడే ఉంటాను, భయపడకుండా పడుకో బంగారం అన్నాడు రవి. ఆమె అతన్ని ఎంతో గట్టిగా పొదవి పట్టుకొని ప్రశాంతంగా నిద్రపోయింది రోనా. సంధ్య రూమ్లోకి వచ్చిందే కానీ గుండెలు భయంతో వణికిపోతున్నాయి. ఆమె భయపడిపోవడం సూర్య గమనిస్తూనే ఉన్నాడు. సంధ్య ఆర్ యు ఓకే అన్నాడు సూర్య. సంధ్య కొంచెం తడబడి నాకేం బాగానే ఉన్నాను అన్నది. సూర్య ఓకే గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడు. అతను కళ్ళు మూసుకున్నాడు అనుకుని సంధ్య కంగారు ఎక్కువైంది. ఏంటి సూర్య ఇంత సింపుల్గా పడుకుండిపోయాడు, నాకు భయం వేస్తుంది. చేసేది లేక బెడ్పై కూర్చుంది. సూర్య అడిగాడు. సంధ్య కొంచెం లైట్ ఆఫ్ చేయవా, నాకు డిస్టర్బ్గా ఉంది అని. అతని మాటలకు సంధ్య గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఏంటి లైట్ ఆఫ్ చేయాలా? అవును, ఏ లైట్ ఆఫ్ చేయకుండా పడుకుంటావా అని కొంటెగా అడిగాడు సూర్య. సంధ్య చేదు కాకరకాయ తిన్నట్టు మొహం పెట్టుకొని హా ఆఫ్ చేస్తాను, కొంచెం వాటర్ తాగి తర్వాత ఆఫ్ చేస్తా, నువ్వు పడుకో అని విసుగ్గా వాటర్ మగ్ తీసుకుంది. సూర్య ఆమె ప్రవర్తనకి మనసులో చాలా నవ్వుకుంటున్నాడు. సంధ్య కావాలని వాటర్ మగ్ తన బెడ్పై పడేసి బెడ్ మొత్తం తడిపేసింది. సూర్య వినేలా గట్టిగా అయ్యో అని అరిచింది. సూర్య కంగారుకి ఏమైంది సంధ్య అని అడిగాడు. సూర్య నా బెడ్పై వాటర్ పడింది. అవునా, ఓహో, ఇప్పుడు ఎలా అని అమాయకంగా అడిగాడు. ఆమె వాటర్ పడేయడంతో సూర్య చూశాడు. వస్తున్న నవ్వు ఆపుకుంటూ ఆమె వైపు చూస్తున్నాడు. సంధ్య దిగాలుగా సరేలే ఇవాళకి కిందనే పడుకుంటా. అదేంటి సంధ్య అలా ఎలా కింద పడుకుంటావు, నువ్వు నా బెడ్పై పడుకో, నేను కింద పడుకుంటా. వద్దు, నీకు నొప్పులు వస్తాయి, పర్వాలేదు సంధ్య, ఈ ఒక్కరోజేగా. సంధ్య ఓపిక పట్టలేక సూర్య ఒక పని చేద్దామా. ఏంటి సంధ్య, నేను కింద పడుకుంటే నువ్వు ఒప్పుకో, నువ్వు కింద పడుకుంటే అంటే నేను ఒప్పుకోను, అందుకని మనం ఈ బెడ్ని షేర్ చేసుకుందామా. ఆమె అలానే అడుగుతుందని సూర్యకి తెలుసు. మనసులో ఎస్ అనుకుని ఓకే సంధ్య, నీకు అభ్యంతరం లేదంటే నాకు లేదు అని అతను అనగానే గబగబా అతని బెడ్ ఎక్కేసింది. సూర్యకి కొంత దూరంగా పడుకొని ఇంకా లైట్ ఆఫ్ చేసేయి అని గట్టిగా కళ్ళు మూసుకుంది. సూర్య ఓకే అని నవ్వుకుంటూ లైట్ ఆఫ్ చేశాడు. అతను సంధ్యని చూస్తూ పడుకున్నాడు. సంధ్య కళ్ళు మూసుకుంటే భయంకరమైన ఆకారాలు కనిపిస్తున్నాయి. తను చిన్నప్పటి నుండి భయం కలిగించే సినిమాలు చూడదు. ఆమెకు దెయ్యం కలలన్నా చచ్చేంత భయం. అలాంటిది ఈరోజు పంతంతో ఎంతో భయంకరమైన సినిమా చూసింది. ఆమె కళ్ళు మూసుకుంటే చాలు ఏవే భయంకరమైన రూపాలు ఆమె మీదకు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఆమెకు చాలా భయం వేస్తుంది. ఒళ్ళంతా భయంతో చెమటలు పడుతున్నాయి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆమె అటు ఇటు కదులుతూ ఇబ్బంది పడ్డం సూర్య గమనిస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి సంధ్య గబుక్కున లేచి కూర్చుంది. సూర్య కంగారుగా ఏమైంది సంధ్య అని అడిగాడు. ఆమె ఏమీ చెప్పకుండా కూర్చుని ఏడుస్తుంది. సూర్యకి భయం వేసి ఏమైంది సంధ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని లైట్ ఆన్ చేయబోయాడు. వద్దు ప్లీజ్, లైట్ వేయొద్దు. ఆమె అలా చెప్పేసరికి సూర్య లైట్ వేసే ప్రయత్నం మానుకున్నాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. ఏమైంది సంధ్య చెప్పు, నాకు భయం వేస్తుంది, అస్సలు నిద్ర పట్టడం లేదు అని చిన్నపిల్లలు ఏడ్చేస్తుంది. అనుకున్నాను, ఇంత భయపడేదానివి ఎందుకు సినిమా చూసావు. ఇప్పుడు ఆ సినిమా గుర్తు చేయకు ప్లీజ్. బయట అందరి ముందు పరువు పోతుందని చూశాను, కానీ ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. నువ్వేమీ అనుకోకు అంటే నీకు దగ్గరగా పడుకుంటా అని అతని పర్మిషన్ కోసం వెయిట్ కూడా చేయకుండా అతని షర్ట్ కాలర్ ఒక చేత్తో పట్టుకొని అతని ఎదపై తల పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది.
సూర్య ఈ పరిస్థితిని ఊహించలేదు. అతని గుండెలయ ఒక్కసారిగా ఎంతో వేగంగా పెంచుతుంది. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. సంధ్యకి ఇంకా ధైర్యం రాలేదు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుంది. సూర్య పరిస్థితి అర్థమైంది. అందుకే ఆమె చుట్టూ చేయి వేసి ఆమెను అతనికి దగ్గరగా హత్తుకొని, ఏమీ లేదు, అంతా గ్రాఫిక్. నువ్వు భయపడకు. నేనున్నాక నువ్వు నిద్రపోయేదాకా మేలుకునే ఉంటాను అని చిన్నపిల్లని జోకొట్టినట్టు ఆమెను బుజ్జగిస్తూ నిద్రపుచ్చుతున్నాడు. ఇప్పుడు సంధ్యకి కొంచెం ధైర్యం వచ్చింది. అతన్ని పొదవు పట్టుకొని తనని ఇంకేమీ ఏ దెయ్యం ఏం చేయదని ధైర్యంగా నిద్రలోకి జారుకుంది. గదిలో బెడ్ లైట్ కూడా వేయలేదు. కారణం వాళ్ళ రూమ్కి ఆపోజిట్ రోనా రూమ్ ఉంది. ఇక్కడ లైట్ వేస్తే ఆమెకు తెలిసిపోతుందని సంధ్య బెడ్ లైట్ కూడా వేయనివ్వలేదు. కానీ విండోలో నుంచి వారిని పరిశీలించాలి అన్నట్టు పున్నమి చంద్రుడు తన వంతు వెన్నెలను తీసుకొచ్చి గదంతా వెన్నెలతో నింపేశాడు. ఆ వెన్నెల వెలుగుల్లో సంధ్య బంగారు బొమ్మలా మెరిసిపోతుంది. ఆమె సౌందర్యం వర్ణించడానికి కవులు చాలరు. అంతటి అందం ఆమెది. పొరపాటున దివిలో పుట్టాల్సిన దేవకన్య నా కోసం ఈ భూమిపైనే పుట్టేసిందా అన్నట్టు ఉందామె రూపం. రూపానికి తగ్గట్టు మంచి గుణం, మంచితనం ఉన్న ఆమె నా భార్య అయింది అని తనకి తానే గర్వంగా ఫీల్ అవుతూ సూర్య సంధ్యని తన గుండెలకు హత్తుకొని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమె వెచ్చని శ్వాస అతని ఛాతీకి తగులుతూ సూర్యుని ఎంతో కలవరపెడుతుంది. కానీ అతను తన వల్ల గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదని, చాలా జాగ్రత్తగా ఎటువంటి పొరపాటు చేయకూడదని ఎంతో నిగ్రహంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొంతసేపటికి విండోలో నుంచి బలంగా గాలి వీచింది. ఆ ఎదురు గాలికి రూమ్లో వస్తువులు కొన్ని కింద పడ్డాయి. అక్కడ కొంచెం శబ్దం వచ్చింది, అంతే. సంధ్య పెద్దగా కేకలు వేస్తూ నిద్ర మేలుకొని, దెయ్యం వచ్చింది, నన్ను చంపేస్తుంది అని అరవడం మొదలుపెట్టింది. ఆమె కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చాలా హడలిపోతుంది. సూర్యకి ఆమెను కంట్రోల్ చేయడం అతని వల్ల కావడం లేదు. సంధ్య ఏమీ లేదు, కళ్ళు తెరిచి చూడు, నేను ఇక్కడే ఉన్నాను, నీకేమీ కాదు అని ఎంతో నచ్చ చెప్పేందుకు ట్రై చేస్తున్నాడు. కానీ ఆమె వినిపించుకోవడం లేదు. సూర్యకి సంధ్యని చూస్తే భయం వేస్తుంది. అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. పక్కనే ఉన్న లైట్ స్విచ్ వేశాడు. కానీ దురదృష్టం కరెంట్ అప్పుడే పోయింది. సూర్య కరెంటుని తిట్టుకుంటూ ఇప్పుడే కరెంటు పోవాలా అని సంధ్య వైపు చూసి, ప్లీజ్ సంధ్య, కళ్ళు తెచ్చి చూడు, ఇక్కడ ఏ దెయ్యాలు లేవురా, నువ్వు ఇలా భయపడుతుంటే నీకేమవుతుందని భయం వేస్తుంది అని ఎంతగానో నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె కళ్ళు తెరవకుండా భయపడుతూ కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. సూర్యకి వేరే దారి కనిపించలేదు. అందుకే అమాంతం ఆమెను కౌగిల్లోకి తీసుకుని ఆమె ఎదరాలపై అతని అదరాలతో ఎంతో బలంగా ముద్దు పెడుతూ ఆమె భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె ఊహించని పరిణామం ఎదుర్కొంది సంధ్య. అప్పటి వరకు మూసుకున్న కళ్ళు పెద్దవి చేసి చూసింది. జరుగుతుంది నిజమా లేక కల అని. ఆమె ఎదురుగా సూర్య ఆమె అదరాలను చుంబిస్తూ కనిపించాడు. సంధ్యకు అప్పటి వరకు ఉన్న భయం పోయింది. వెన్నెల వెలుగుల్లో 6 అడుగుల అందగాడు, మలయ పర్వతం కన్నా తెల్లని మేనిచాయితో, మెనితిరిగిన కండలతో వెన్నెల వెలుగుల్లో ఆమెను హక్కున చేర్చుకొని ప్రేమ పారివేశంతో ఆమెను ముద్దాడుతూ ఉంటే ఆమెలో ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యానికి లోనై ఒక్క అంగుళం కూడా కదలక చేయక అబ్బురపోయి చూస్తూ ఉంది. ఆమె అతనిలో ఇన్నాళ్ళుగా దాచుకున్న ప్రేమ, ఆమెపై ఉన్న ఆశ, ఇష్టం ఇవాళ అతని మాట వినడం లేదు. అతన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఆమె నీ భార్య, నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టి నీ సొంతం చేసుకున్నాక సంకోచం ఎందుకు, ఆమెను పూర్తిగా సొంతం చేసుకో అని అతన్ని ఇంకాస్త రెచ్చగొడుతూ ఉన్నాయి. ఆమెలో తెలియని భావం, నువ్వు నీ భర్త సన్నిధిలో ఉన్నావు, నీకు తాళి కట్టి నిన్ను తన సొంతం చేసుకున్నాడు, ఇతని ఈరోజు నీ జీవితంలో మళ్ళీ వస్తుందో రాదో, అతనికి నీ తనువు మనసు అర్పించి కొత్త జీవితంని ప్రారంభించు అని ఎంతో ఆశ పెడుతుంది. ఆమె మది చెప్పేది వినకూడదు అని ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కావడం లేదు. అతన్ని దూరంగా నెట్టాలనే ప్రయత్నం ఆమె ఎంతగానో చేస్తుంది. కానీ ఆమె వల్ల కావడం లేదు. తెలియని ఆనందంలో సంధ్య కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. నెమ్మదిగా ధైర్యం చేసుకుని సూర్య చుట్టూలు చేతులు వేయాలనుకుంది. అంతలో ఆమెకు లీలగా రోనా రూపం కనిపించింది. అంతే,
ఆమెలో వచ్చిన చలనం పోయింది. ఒక శిలలా అయిపోయి ఉండిపోయింది. సూర్య పరవశంగా ఆమెను ముద్దాడుతూ కళ్ళు తెరిచాడు. అక్కడ వెన్నెల వెలుగుల్లో సంధ్య చెంపపై జారుతున్న కన్నీళ్లు అతనికి స్పష్టంగా కనిపించాయి. అతనికి అర్థమైంది తను ఎంత పెద్ద పొరపాటు చేశాడు. ఒక్కసారిగా అదిరిపడి ఆమెకు దూరంగా జరిగి క్షమించరాని తప్పు చేసినట్టు చివ్వున లేచి సారీ సంధ్య, క్షమించు అని కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు. సంధ్య అతను వెళ్ళిపోతుంటే కదలేకలేని శిలలా ఉండిపోయింది. ఆమె మనసు ఎంతో వేదన పడుతూ, నేస్తమా, నా నుండి దూరం కావద్దు అని గట్టిగా అరవమంటున్న క్షణం అంతలోనే వాస్తవాన్ని గుర్తు చేస్తూ జరిగింది ఒక ప్రమాదం మాత్రమే. నిన్ను కాపాడేందుకు సూర్య చేసిన ప్రయత్నం మాత్రమే. తెలుసుకో. అనవసరమైన ఆశలు పెట్టుకున్నావంటే చివరికి ఆభాసపాలు కాక తప్పదు. గుర్తుంచుకో. నీకు ఆశలు ఉండకూడదు. ప్రేమ కోసం ఆరాటం ఉండకూడదు. కేవలం నువ్వు ఒక అవసరం మాత్రమే. నీ పాపని కాపాడుకొని ఇక్కడి నుంచి తప్పుకొని నీ మర్యాద కాపాడుకో. నీకు మేలు చేసిన వాణ్ణి మంచి కోరుకుని నడుచుకో. అంతకు మించి ఎటువంటి ఆశలు పెట్టుకోకు. నీకు ఎటువంటి ఆర్ద్రత లేదు అని ఆమె మనసు పదే పదే గుర్తు చేస్తూ ఆమెనెంతగానో కృంగతీసింది. తెల్లవారుతుండగా రవి ఎవ్వరూ చూడకుండా రోనా రూమ్లోంచి బయటకు వచ్చేశాడు. 6 గంటల సమయంలో రోనా నిద్రలేచింది. ఆమె కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చింది. ఆమె కళ్ళెదురు ఒక దృశ్యం చూసి బిత్తరపోయింది. తను చూస్తుంది నిజమా లేక కల అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని రవి సెల్కి ఫోన్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ బంగారం అన్నాడు. రవి, నాకు తర్వాత గుడ్ మార్నింగ్ చెప్దువు గాని ఒకసారి హాల్లోకి రా. రవి ఏమై ఉంటుందా అని బయటకు వచ్చాడు. అక్కడ హాల్లో సోఫాలో ఎంతో మత్తుగా నిద్రపోతూ కనిపించాడు సూర్య. అతన్ని చూసి షాక్ అయ్యాడు రవి. ఏంటి వీడు ఇక్కడ పడుకున్నాడు? కొంపతీసి సంధ్య వీడిని బయటికి తోసేసిందా అని బయటికే అనేశాడు. రోనా విసుగ్గా ప్లాన్ అంతా వేస్ట్ అయింది అనుకుంటూ ఉండగా సంధ్య అక్కడికి కాఫీ కప్పులతో వచ్చింది. ఆమెను చూసి రోనా రవికి కళ్ళతో సైగ చేసింది. రవి సంధ్యని చూసి గుడ్ మార్నింగ్ అమ్మా అన్నాడు. సంధ్య కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అన్నయ్య అని రోనా వైపు చూసి గుడ్ మార్నింగ్ అని కాఫీ తీసుకోమంది. వాళ్ళిద్దరూ ఆమెను పరీక్షగా చూసి కాఫీ కప్పులు అందుకున్నారు. ఆమె రాత్రంతా మేలుకోనే ఉంది. జరిగిన సంఘటన తన జీవితంలో మర్చిపోలేని తీపి గుర్తుగా దాచుకోవాలనుకుంది. అంతే తప్ప అతనిపై ఆశ పెట్టుకోవాలి అనుకోవడం లేదు. కారణం, అతనితో జీవితం పంచుకోవడానికి తనకి ఎటువంటి అర్హత లేదని ఆమె భావన. సూర్యకి చదువులో, అందంలో, స్టేటస్లో, అన్నిటిలో రోనాయే సరైన జోడి. అందుకే సూర్య ఆమెను ఎంచుకున్నాడు. వారి ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. తనలాంటి ఒక అనామకురాలు అందాలపై ఆశ పెట్టుకోవడం సరికాదని నిర్ణయించుకుంది. సంధ్య సూర్యని తట్టి లేపింది. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సంధ్య కనిపించింది. సూర్య ఒక్కసారిగా కెవ్వుమని అరిచి లేచి కూర్చున్నాడు. అతని విచిత్రమైన ప్రవర్తనకి రవి, రోనా వింతగా చూస్తూ ఏమైందిరా అని కంగారుగా అడిగాడు రవి. సూర్య సంధ్య వైపు చూడలేక మౌనంగా తలదించుకున్నాడు. అతని పరిస్థితి చూసి సంధ్య నవ్వుకుంది. రోనాకి కూడా ఏమీ అర్థం కాక ఏమైంది సార్ అని అడిగింది. సంధ్య కలుగు చేసుకుని, మీ సారు నిన్న సినిమా చూసి భయపడిపోయి నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు. నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని బయటికి వెళ్ళిపోమన్నాను. ఏంటి సార్ అంతేగా అని సూర్య వైపు చూసి కళ్ళెగరేసింది. సూర్య కొంచెం కంగారుగా బిత్తరపై చూస్తూ అంతే అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. సంధ్య నవ్వుకుంటూ కిచెన్ వైపు వెళ్ళిపోయింది. రోనా, రవి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. రవి అంటున్నాడు, సూర్యకి దెయ్యాలంటే భయం ఉందా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. రోనా నవ్వుతూ, ఏ మాట కామాటే చెప్పుకోవాలి, సంధ్య నిజంగా గ్రేట్ అని గొప్పగా ఫీల్ అయింది. ఓకే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళిపోయింది. రవి ఆలోచిస్తూ, నాకెందుకు సీన్ రివర్స్లో జరిగినట్టు అనిపిస్తుంది. ఓకే, ఎందుకు ఆలోచన అనుకుంటూ తను కూడా ఆఫీస్కి రెడీ అయ్యేందుకు వెళ్ళాడు. సంధ్య ఇంట్లో పని ముగించుకొని రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే సూర్య రెడీ అయ్యి తొందరగా బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అతనికి రాత్రి జరిగిన సంఘటన చాలా ఇబ్బందిని అలాగే భయాన్ని కలిగిస్తుంది.
సంధ్య తనని ఏమనుకుంటుందో నన్ను చూడించి తప్పుగా అనుకుంటే నేను తట్టుకోలేను. ఎందుకు నేను అంత తప్పుగా బిహేవ్ చేశాను? నాకేమైందో? ఏంటి పరిస్థితి? ఇప్పుడు సంధ్య వచ్చి నన్ను తప్పుగా చూస్తూ ఎందుకు ఇలా చేశావని అడిగితే నో, నేను భరించలేను అని తల పట్టుకుని కూర్చున్నాడు. సంధ్య లోపలికొచ్చింది. ఆమె రాగానే సూర్య కంగారుగా బయటకు వెళ్ళిపోయాడు. సంధ్య అతని చేయి పట్టుకుంది. సూర్య గుండె జల్లుమంది. అతని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఆమె నోటి వెంట ఏమీ వినాల్సి వస్తుందో అని. సూర్య, ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నువ్వేం తప్పు చేయలేదు. నేను చాలా భయపడిపోతూ నిన్ను చాలా కంగారు పెట్టేసరికి నీకేం చేయాలో పాలుపోలేదు. నిజానికి నా ప్రవర్తన తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. నిన్ను చాలా ఇబ్బంది పెట్టేశాను. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను కంట్రోల్ చేసేందుకు అలా ప్రవర్తించావే తప్ప నీ మనసులో ఎటువంటి తప్పుడు ఆలోచన లేదని నాకు తెలుసు. నా సూర్యపై నాకు నమ్మకం ఉంది. తను ఎప్పుడూ తప్పు చేయడు. ఓకే, ఇంకా నువ్వు ఎలాంటి ఫీలింగ్ పెట్టుకొని నాకు అనిపించకుండా వెళ్ళెక్కడో ఉండిపోకు, సరేనా అని ఎంతో ప్రశాంతంగా మాట్లాడింది. సూర్యకు పోతున్న ప్రాణం వచ్చినట్టయింది. థ్యాంక్స్ సంధ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు. నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావో అని ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు రాత్రి అంతలా భయపడిపోతుంటే నాకు అంతకన్నా మార్గం కనిపించలేదు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సూర్య, చెప్పాక నేను నిన్ను అపార్థం చేసుకోలేదు. ఇంకా నువ్వు దాని గురించి మర్చిపో, సరేనా? నేను టిఫిన్ రెడీ చేసి పెట్టాను, నువ్వు రెడీ అయ్యిరా. నీ కింద అందరికీ టిఫిన్ వడ్డిస్తాను అని నవ్వుతూ వెళ్ళిపోయింది. అతనికి చాలా రిలీఫ్గా ఉంది. సంధ్య తనని అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సూర్య డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అందరూ టిఫిన్ చేస్తున్నారు. రోనా, రవి సూర్య వైపు అనుమానంగా చూస్తున్నారు. సూర్య వాళ్ళ వైపు కొంచెం ఇబ్బందిగా చూస్తూ టిఫిన్ తింటున్నాడు. వారి టిఫిన్ పూర్తయ్యాక సంధ్యకు బాయ్ చెప్పి ముగ్గురు ఆఫీస్కి బయలుదేరారు. వెళ్తున్న వాళ్ళని వంశీ, దీపులు ఏంటి మావయ్య కామ్గా వెళ్ళిపోతున్నారు? ఏమైందిరా అని అడిగారు సూర్య. మనం షాపింగ్కి వెళ్ళాలి అన్నారు. సూర్య ఎందుకు అన్నట్టు చూశాడు. అయ్యో మావయ్య, రేపు దీపావళి కదా, మర్చిపోయావా? సూర్య అవునన్నట్టు నవ్వాడు. మరి షాపింగ్కి వెళ్దామా? సూర్య సంధ్య వైపు చూశాడు. ఆమె చిన్నగా నవ్వింది. మీనాక్షమ్మ, అవును బాబు, నీ పెళ్ళయ్యాక మొదటి పండుగ. పిల్లలు కూడా ఉన్నారు, ఎంతో సంబరంగా జరుపుకోవాలి అని ఆనందంగా అన్నారు. శశికళ కూడా షాపింగ్ చేయాలని సంబరపడింది. ఆమె సరే మామ్, రేపు నో ఆఫీస్, అందరినీ షాపింగ్కి తీసుకెళ్తా, సరేనా అంటూ సంధ్య వైపు చూశాడు. సంధ్యకి షాపింగ్లు, షికార్లు, ఆడంబరంగా పార్టీలు అస్సలు నచ్చవు. ఆమె ఇష్టాలు కూడా ఆమెలాగే చాలా సున్నితంగా ఉంటాయి. కానీ ఇంట్లో అందరూ సరదా పడుతున్నారు కాబట్టి తను కూడా ఇష్టపడింది. సూర్య సంధ్య వైపు చూస్తూ సరేనా అన్నట్టు సైగ చేశాడు. సంధ్య సరే అన్నట్టు కళ్ళతోనే సమాధానం ఇచ్చింది. రోనా కూడా హ్యాపీగా ఉంది. ఇంక మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం అని చెప్పి ముగ్గురు బయలుదేరారు. సంధ్య వెళ్ళిపోతుంటే రెప్ప వేయకుండా చూస్తుంది. రోనాని ఎవరి కారులో ఎక్కించుకుంటారో అని సూర్య తన కారు తీశాడు. రోనా రవి కారులో కూర్చుంది. సంధ్య హమ్మయ్య అనుకుంది. సూర్య సంధ్య వైపు చూస్తూ చిరునవ్వుతో బయటికి పయనమయ్యాడు. సంధ్య కూడా అతని చిరునవ్వుతో సాగనంపింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.